ఉదాహరణే ఇవాళ ఈ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ మీరు చూడండి, మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ వినిపించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కేసీఆర్ తనయ కవిత ఆల్రెడీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. సో ఈ క్రమంలో గద్వాల జిల్లా వడ్డేపల్లిలో సంచలనం నమోదైంది. ఈ మున్సిపాలిటీలోని 10 వార్డుల్లో 8 స్థానాలను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుందట. కాంగ్రెస్ అంటే మీ కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కేవలం ఒక్కొక్క స్థానానికి పరిమితం అయిపోయినాయట. నిజంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ అంత విజయదుందుబి మోగించడానికి కారణం ఏంటంటారు? అంటే కవిత తన మార్క్ ఏమన్నా ప్రదర్శించారని చూడాలంటారా? ఇప్పుడు మీరు చెప్పేది నాకు కూడా తెలియదండి, మరి ఇప్పటి వరకు అదే ఇంకా ఇప్పుడే అయితే చూద్దాం. డెఫినెట్ కూడా అక్కడ ఏం జరిగింది అనేది కూడా మేము కూడా ఆలోచిస్తాం. అంటే అక్కడ మా క్యాండిడేట్లు అక్కడ బహుశా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కాంపిటీషన్ ఎక్కువ ఉందండి టికెట్ల కోసం. బహుశా ఆ విధంగా ఏదైనా ఎట్లయినా టికెట్లలో ఏమైనా జరిగిందా లేదా అక్కడ ఏం జరిగింది అనేది డెఫినెట్ కూడా మేము ఆలోచిస్తాం. ఏదేమైనా కూడా దయచేసి ఇవాళ కవిత గారు కాదండి అది, దయచేసి ఆ విజయాన్ని కవిత గారికి మీరు ఆపోదించొద్దండి. ఎందుకంటే కల్వకుంట్ల కుటుంబం ఏం చేసింది, వాళ్ళు 10 ఏళ్లలో ఏం చేసిరని కవిత గారే చెప్తున్నారు స్వయంగా. తెలంగాణ ప్రజలు ఎంత మోసం చేసిర్రు, ఉద్యమకారులని తెలంగాణ ప్రజల్ని అందరూ కూడా 10 ఏళ్ల మోసం చేసిందని వారే చెప్తున్నారు. బహుశా అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్, ఆ లోకల్ లీడర్షిప్, అక్కడ డైనమిక్స్ ఏమన్నా లేదా అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ఏందనేది మనం ఆలోచించి డెఫినెట్ కూడా మేము మాట్లాడతాం. నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తామండి, ఇవాళ ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు మద్దతు పలికిర్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైపు ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. ఇవాళ ఈ ప్రజా ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కలిసికట్టుగా పనిచేసిన దానికి నిదర్శనమే ఇవాళ ఈ ఎలక్షన్ లో వచ్చినటువంటి తీర్పు. ఇవాళ మాకు ఎవరు పోటీ కాదండి, బీజేపీ బీఆర్ఎస్ మాకు పోటీ కాదండి. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ వాళ్ళకే పోటీ, ఎవరు సెకండ్ స్థానానికి వస్తారనేది వాళ్ళు పోటీ పడుతున్నారు తప్ప మాకు పోటీ ఎవరు లేదు. తెలంగాణ ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు, ఆ ప్రజలే మా వైపు ఉన్నారు. దానికి ఇవాళ ఈ ఎలక్షన్ రిజల్టే ప్రత్యక్ష ఉదాహరణ. మొన్న జరిగినటువంటి పార్టీలకు అతీతంగా జరిగిన